ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేసు అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. త్రాసులో కొలతలు వేస్తాం, బరువులు చూస్తాం. ప్రతి దినము త్రాసును మనం వాడతాం, వ్యాపారస్తులు వాడతారు. లావాదేవీలన్నీ కూడా త్రాసు ద్వారా జరుగుతాయి. మనం ఇచ్చినటువంటి వెల చొప్పున ఆ త్రాసులో ఆ బరువును వేసి, సామాన్లు వేసి మనకు వస్తువులను క్రయ విక్రయాల రూపంలో ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక రాజు, ఆ రాజు పేరు బెల్షస్సరు. ఈయన బబులోను దేశపు రాజు. ఈ బబులోను దేశపు బెల్షస్సరు అనే రాజు ఒక విందు చేసుకుంటూ ఉన్నాడు. ఆ విందు చేసుకుంటూ ఉంటున్నప్పుడు గోడ మీద వ్రేళ్లతో ఒక రాత రాయబడి ఉన్నది. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్. ఆ రాత ఏమిటో ఆ రాజుకి అర్థం కాలేదు. అర్థం కాక ఆ రాజు ఆ రాతను చూసి తన ముఖము వికారమైపోయి, అతని మనస్సు కలవరపడి, అతని నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని ఉన్నాయి. తన రాజ్యంలో ఉన్నటువంటి గారడి విద్యకారులను, జ్యోతిష్యులను ఆయన పిలిపించి ఈ రాతకు అర్థమేంటో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరూ చెప్పలేకపోయారు. దానివల్ల ఇంకనూ బాధ ఈ రాజుకి. తన తల్లి వచ్చి, నువ్వు బాధపడకు, నీ రాజ్యంలో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలవనంపించు, ఆయన దీనికి అర్థం చెప్పగలడు, దేవదూతల తెలివి ఆయనకున్నది అని చెప్పినప్పుడు ఆ దానియేలును పిలిపించినప్పుడు ఆ దానియేలు ఈ మాటకు, రాయబడిన మాటకు చెప్తున్న మాటలు, ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఎవరు ఆయన? ఎవరు తూచారు? ఎందుకు తూచారు? ఏ బరువు వేసి తూచారు? ఆయన దేవుడు. ఎందుకు తూచాడు? ఆయన న్యాయవంతుడు గనుక, భూమి ఆయనది గనుక ఆయన త్రాసులో ఈ వ్యక్తి యొక్క గుణగణాలను, లక్ష్యాలను పెట్టి, దేవుని యొక్క విలువలను మరొక వైపు పెట్టి ఆయన తూచారు. ఆయన తూచినప్పుడు ఈ వ్యక్తి యొక్క విలువలు తక్కువగా కనబడ్డాయి. దేవుని నీతికి సరిపడినటువంటి నీతి ఈ వ్యక్తి యొక్క జీవితంలో కనబడలేదు. అప్పుడు దానియేలు అంటూ ఉన్నాడు, నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. ఎందుకని దేవుడు ఆ వ్యక్తిని తక్కువగా కనబడ్డావు అని చెప్తూ ఉన్నాడని చూస్తే 23వ వచనంలోనే మీ దృష్టిని ఉంచండి, చదవద్దు. అక్కడ 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 23వ వచనంలో, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. అది మొదటి కారణం. ఎందుకని తక్కువగా కనబడ్డాడు అంటే, తన్ను తాను ఈ వ్యక్తి హెచ్చించుకున్నాడు. తన్ను తాను అణుచుకొనలేదు, తన్ను తాను తగ్గించుకొనలేదు గనుక ఈ వ్యక్తి దేవుని దృష్టిలో తక్కువగా కనబడ్డాడు. 2వ కారణం, నీ ప్రాణమును, ఆఖరిలో ఉన్నది ఆ మాటలు, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయన నీవు గణపరచలేదు. దేవుడిని గణపరచలేదు గనుక త్రాసులో తక్కువగా కనబడ్డాడు.
తను తాను హెచ్చించుకున్నాడు కనుక త్రాసులో తక్కువగా కనబడ్డాడు. ఏమి చేసి తన్ను తాను హెచ్చించుకున్నాడు అని చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మీ దృష్టిని అక్కడ ఉంచండి. నేను చెప్తాను వినండి. అక్కడ ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నాడు. 1000 మందితో గొప్ప విందు చేయిస్తూ ఉన్నాడు. ఆ విందు చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయ ఉపకరణములను అతను వాడి అందులో తన మద్యమును పోసుకొని విందు చేస్తూ దేవుని నామానికి అవమానం తెస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని అవమానించాడు. దేవాలయములో ఉన్నటువంటి ఉపకరణములను వాడుకొని తను త్రాగుతూ రాతి దేవతలను తను స్తుతించాడు గనుక అక్కడికక్కడే తనకు తీర్పు ఇవ్వబడింది. దేవుడు తన్ను త్రాసులో తూచగా అతడు తక్కువగా కనబడ్డాడు. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవు ఏమి చెయ్యుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. పరలోకమందున్నటువంటి దేవుడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన తన చిత్తము చొప్పున చేసేవారు. ఆయన చెయ్యి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు, ఆయన ఎవరు ఆయనను అడుగ తెగింపరు. బహుశా రాజు అనొచ్చు, నా ఇష్టం, నేను తాగుతాను, నీకెందుకు అని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీకంటూ కొంత నియమ నిబంధనలను పాటించాలి. కొంత గతి తప్పావు, కొంత విలువలను తెగించి నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. నీకు ఏ దేవుడైతే ప్రాణాన్ని ఇచ్చాడో, ఏ దేవుని ఎదుట నీ మార్గములున్నవో ఆయనను నువ్వు గణపరచలేదు గనుక ఈరోజే నీ ప్రాణాన్ని తీసివేస్తున్నాడని దానియేలు ద్వారా ఆ రాజుకు మాటలు చెప్పబడ్డాయి. ప్రియులారా, మన జీవితాలను కూడా మనం ఆలోచన చేస్తే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో తాగుడుకు అలవాటు పడిపోయి, వ్యభిచారానికి అలవాటు పడిపోయి, నా ప్రాణం, నా శరీరం, నా ఇష్టం, నా బ్రతుకు, నా ఇష్టం అని అనుకుంటే ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడతావు. ఆయన ఎవరు నన్ను త్రాసులో తోచడానికి? అయ్యో, మనం అలాగనలేము. భూమి ఆకాశములు ఆయనవి, అన్నిటికీ పునాది వేసింది ఆయన. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవండి? ఆకాశమును సృష్టించి అందులో ఉన్న సమస్తమును విశాలపరిచి భూమిని అందులో పుట్టించి దాని మీదున్న జనులకు ప్రాణాన్నిచ్చి జీవాత్మను మనకు అనుగ్రహించింది ఈ దేవుడైన యెహోవానే. ప్రాణం పెట్టిన దేవుడు, ఏ దేవుని దృష్టిలో, ఏ దేవుడైతే నీకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుని దృష్టిలో నువ్వు ఒకవేళ తక్కువగా కనబడ్డావో జాగ్రత్త.
మనవరం మనకు నచ్చినట్లుగా మనం చేయడానికి లేదు. ఈ దేవుడు నరులందరినీ చూస్తూ ఉన్నారు అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనము. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనము. బట్టి ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. చాలండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయడానికి యెహోవాను దేవుడు హృదయాన్ని పరిశోధించువాడు. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఈ భూమి ఆయనది. ఈ భూమి మీద మనకు పెత్తనం లేదు. ఆయన మనకు అవకాశం ఇస్తేనే గాని ఈ భూమి మీద మనము జీవించలేము. మనకు జీవాత్మ ఇచ్చింది దేవుడు. అటువంటి జీవాత్మ ఇచ్చినటువంటి దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా నువ్వు ఎవరు అని ప్రశ్నించడానికి మనము సరిపోము. భూనివాసులందరూ ఎడల ఆయన చిత్తము చొప్పున జరిగించేటటువంటి ఈ దేవుడు ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయమును పరిశోధిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, ప్రతి నాలుకయు దేవునిని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు దేవుడు లెక్కడుగుతాడు. దేవుడు లెక్కడుగుతాడు. మీరైనా నేనైనా ఈ భూమి మీద జీవించే ఎవరైనా గాని ప్రతి ఒక్కళ్ళం ఆయన న్యాయ పీఠము ఎదుట నిలవబడవలసిన వారమే. మనం ఎవ్వరము కూడా నువ్వు ఏమి చేస్తావు, నీకెందుకు అని అడగ అర్హులము కాదు. ఈ భూమి ఆ దేవునిది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఓ యవ్వనుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ రాజా, ఓ అధికారి, ఓ ఉద్యోగి, ఓ పని మనిషి, నువ్వు ఎవరివైనా తిను, త్రాగు, సుఖించు, నీకు నచ్చినట్టు జీవించు. అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నది. ప్రతి వారిని ఆయన లెక్క అడుగుతాడు. లెక్క లేనితనంగా మనము జీవిస్తూ ఉంటాం. లెక్క లేనితనంగా మాటలు మాట్లాడుతూ ఉంటాం. లెక్క లేనితనంగా ఒకళ్ళ మీద ఒకళ్ళం పన్నాగాలు పన్నుతూ ఉంటాం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను లెక్కడిగితే నువ్వేమైపోతావు, నీ బ్రతుకు ఏమైపోతుంది? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఆయన లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడిగి నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. అదిగో, క్రీస్తు పూర్వం 536వ సంవత్సరమున బెల్షస్సరు అను రాజు
అతడు బబులోను దేశపు రాజు, ఇరాక్ అనే దేశపు రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక రాత్రే తను విందు చేసుకుంటున్నప్పుడు గోడ మీద రాత కనబడి ఆ రాత్రికి రాత్రే తన ప్రాణం పోయింది. ఎందుకు? తను చేసినటువంటి తిరుగుబాటు. ఇప్పుడు మన జీవితము వాక్యాన్ని బట్టి ఎలాగున్నదో, దేవుడు ఏమి చెప్తూ ఉన్నారు అనే విషయాలను వాక్యం ద్వారా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఏమండి, నిన్ను త్రాసులో తూచినప్పుడు ఒకవేళ నీలో ఇటువంటివేవైనా ఉంటే దేవుడిచ్చే తీర్పు అగ్ని గంధకములతో మండు అగ్నిగుండం. ఎవరట వాళ్ళు? పిరికివారట, అవిశ్వాసులు, యేసు ప్రభువుని యందు విశ్వాసముంచలేని వారు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ దేవుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలవబడిన నాడు, మనము లెక్క అప్పచెప్పినాడు అగ్ని గంధకముల్లో మనం మండిపోతాం. అయ్యో, నాకు ఆరోగ్యం బాగోలేదండి, ఇంట్లో డబ్బులు లేక నేను ఈ తప్పు చేయాల్సి వచ్చిందండి, నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నాకు వేరే ఆధారం లేదండి. లేదు, అడుక్కుని తిని బ్రతుకైనా కానీ నమ్మకంగా యథార్థంగా బ్రతక, లేకపోతే ఏమీ లేని వ్యక్తిగా చనిపోయినా గాని దేవుడు సంతోషిస్తాడు. అయినా దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాడు. అయితే ఆయన పరిశుద్ధుడు. ఆయన కనులు దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనవి. నీలో గనక ఆయనకు చేదు కనబడినా, నీలో గనక దుష్టత్వము కనబడినా ఆయన నిన్ను సమూల నాశనం చేస్తారు. ఇందులో తారతమ్యము లేదు. ఇందులో గోడవల్లి ప్రాంతం సంబంధించిన వ్యక్తి, తెనాలి ప్రాంతపు వ్యక్తి, ఇజ్రాయెల్ దేశపు వ్యక్తి, అమెరికా దేశపు వ్యక్తి, ఇరాను దేశపు వ్యక్తి, ఆ మతము ఈ మతము కులము లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే సెలవిస్తున్నది. ఈ వాక్యముని బట్టి మనలందరినీ దేవుడు ఆయన త్రాసులో తూచినప్పుడు ఏమవుతాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కుటుంబాల్లో త్రాగుబోతులు ఉన్నారు. త్రాగుబోతు అనంటే ఎవరు ఇష్టపడరు, కానీ దేవుని వాక్యము, దేవుడు ఆ విధంగానే పిలుస్తూ ఉన్నారు. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. దొంగతనము చేసేవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వాళ్ళు ఎక్కడికి వెళతారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50 వచనాలు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అగ్నిగుండములో పడవేస్తారని
సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. యుగ సమాప్తి యందు ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన వచ్చుట ఎప్పుడో, మనము చనిపోవుట ఎప్పుడో మనకు తెలియదు. ఈ దినము మరేపుడు యేసు నీ రాకడ తెలియదు. ఈ దినము మరేపుడు యేసు నీ రాకడ తెలియదు. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనము. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చాలండి. దుష్టులను దేవుని మరచిపోవు జనులందరూ పాతాళములోనికి దిగిపోవుదురు. ఒక చిన్న ప్రయత్నము చేశాను. పాతాళం ఎలాగుంటుంది, అగ్నిగండం ఎలాగుంటుంది, ఆ ప్రయత్నం చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆరని అగ్ని, నరకం ఉంటే ఇంకా దారుణంగా ఉంటుందేమో. గమనిస్తే ఏడ్పును పండ్లు కొరుకుటయును అక్కడ ఉండి విలవిలలాడుతూ ఉన్నారు. దాహము దహించి వేస్తూ ఉన్నది. యవనస్తులు నెమ్మదిగా నరకంలోనికి జారిపోతూ ఉన్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుటయు, నరక యాతన ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినప్పుడు, ఇదిగో యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి అగ్నిగండకములో వేస్తారు అంటే బహుశా ఈ విధంగా ఉంటుందేమో. చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ ఒకవేళ అందులోకి వెళితే ఎలా ఉంటుందో. బహుశా మన ముందు ఈ ఊరిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారో, మనలో ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది వెళ్ళబోతూ ఉన్నారో. త్రాగుబోతులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ మండుచున్న అగ్ని గంధకములో. అయ్యో, మన కండ్ల ముందు ఆ మరణ వేదన, నరక యాతన కనబడాలండి. మన కళ్ళ ముందు అవి కనబడిన నాడు మనకు మన స్థితిగతులు ఏంటో అర్థమవుతూ ఉంటాయి. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చూస్తే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేళ్లు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. దాహం వేస్తుంది, నీళ్లుండవు. ఎంతకాలం ఉంటారు అక్కడ? అది నిత్య శిక్ష అని దైవవాక్యం సెలవిస్తున్నది. భూమి మీద బ్రతికినంత కాలమే మనకు అవకాశం. భూమి మీద ప్రాణం పోయిన మరుక్షణం అందులోకి వెళితే తప్పించుకునే మార్గం లేదు. అందులోకి వెళ్ళడమే, బయటికి రావడం లేదు. అందులోకి వెళ్లకుండా ఎలాగాగాలి? త్రాగుడు మానే, వ్యభిచారం మానే, నీతిగా జీవించు, నీ పాపములను కడుక్కో,
పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగు. అయ్యో, ఈ జీవితం ఒక్క అవకాశమే దేవుడిచ్చాడు. నాకు నచ్చినట్లుగా నేను తిని త్రాగి సుఖిస్తాను అంటే కుదరదు. మరొకటి ఆగండి, మరొక జీవితం చూద్దాం. ఇది మండుచున్న అగ్నిగంధకమైతే మరొక స్థలం ఉన్నదా? ఉన్నది. అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. దేవుడంటే మనకిష్టం ఉండదండి. అక్కడే నుంచి అది అటు ముందు పెట్టేసి అలా ఒకసారి పట్టుకొని ఉండండి, చూద్దాం. ఆ స్థలము గురించి ఏం రాయబడి ఉంటుందంటే, అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, చీకటి ఉండదు. అన్నీ ప్రభువే మనకై ఉంటాడు. ఆయన సన్నిధిలో నిరంతరము మనం ఆయన సన్నిధిలో ఉంటాం. నిరంతరము ఆ వెలుగు యొక్క ప్రత్యక్షతలో మనము జీవిస్తూ ఉంటాము. అది ఒక గొప్ప అనుభవం, గొప్ప సంతోషకరమైన సమయం. నీకు రెండే స్థలాలు. భూమి మీద నీకు నచ్చిన ఇంటిలో ఉండొచ్చు, పరలోకంలో అవకాశం లేదు. భూమి మీద ఈ ఊరిలో నిన్నెవరన్నేమంటే పక్కూరుకు పారిపోవచ్చు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత అలాంటి అవకాశం లేదు. నువ్వుంటే నరకంలో ఉంటావు, లేకపోతే దేవుని రాజ్యంలో ఉంటావు. నువ్వు నరకంలో ఉంటావా, దేవుని రాజ్యంలో ఉంటావా? భూమి మీద ఉన్నప్పుడు అది నీ చేతుల్లోనే ఉంటుంది. నిన్నెవరు బలవంతం చేయరు. కానీ వాక్యం సెలవిస్తున్నది, మనల్ని ప్రేమించి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, ఆయన గనక నీ ప్రాణాన్ని కరోనా సమయంలో తీసివేసుంటే, నువ్వు అదే స్థితిలో ఉండుంటే బహుశా ఇక్కడే చచ్చి ఏడ్చేదానివేమో. మనల్ని ప్రేమించి బహుశా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. మారతావా? దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే నిర్లక్ష్యమా? దేవుడంటే, సేవకుడంటే నిర్లక్ష్యమా? అయ్యో, నువ్వు జరగబోయే దాన్ని చూస్తే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటావు. నీ కన్నులు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. పెట్టేయండి. ఇలా పెట్టడానికి ఒక కారణం. అటు చూడండి, ఇటు చూడండి. వాక్య పరిచర్య జరుగుతున్నంతసేపు మీరెక్కడికి వెళతారో తీర్మానం చేసుకోండి. ఇది దేవుడు మనకిచ్చే ఆఖరి అవకాశం కావచ్చు. మరలా ఇలాంటి మీటింగులు మనం పెట్టుకోగలమో లేదో నాకు తెలియదు. మరలా ఇలాగా ఆర్భాటంగా వైభవంగా మనము పాటలు పాడుకుని ప్రభువుని స్తుతించగలమో లేదో తెలియదు. అవి ఉన్నా లేకపోయినా నీ హృదయంలో ఆ ప్రభువు గనక సూర్యోదయములోలే నీ హృదయంలో ప్రకాశిస్తే భూమి మీదే నువ్వు సంతోషంగా ఉండగలవు. అయితే ఇప్పుడు చెప్పిన చాలా మాటలను బట్టి మనలో చాలా మంది ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుండి ఇక్కడికి రావాలి అంటే ఎలాగా? ఇదే లోకా సువార్త 16వ అధ్యాయాన్ని చూస్తే ఏమని ఉంటుందో తెలుసునా? మీకును మాకును 16వ అధ్యాయం 26వ వచనంలో మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడికి అగాధం ఉన్నది, వెళ్ళలేనటువంటి స్థలం. అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన స్వరూపంలో నన్ను సృష్టించారు గనుక, తెలుసో తెలియకో ఒకవేళ నేను ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటే నన్ను తప్పించడానికి
నాకు బదులుగా ఈ పాతాళమంత శిక్షను ఆయన ఆ శిలువ మీద నా కొరకు భరించారండి. మన కొరకు ఆయన శిలువ మీద ఆయన నలగొట్టబడ్డాడు, వేలాడదీయబడ్డాడు, ఆయన ఉమ్మివేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు. నగ్నంగా భూమికి నీ ఆకాశానికి మధ్య నీ నా శాపం ఆయన మీద మోపబడింది. కారణం మనము దేవుని ప్రేమించితిమని కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఏమండి, దేవుడు అన్యాయస్తుడా? అదిగో ఆ రాజు, బెల్షస్సరు అనే రాజు, తనకు నచ్చినట్లుగా తను తాగుతూ ఉన్నప్పుడు నువ్వు తేలిపోయావు, నువ్వు లెక్కకు తక్కువ వచ్చావు అని అప్పటికప్పుడే తీర్పు తీర్చేశాడా? కాదు, బహుశా అవకాశం ఇచ్చుంటాడు. ఇప్పుడు మనకు కూడా మన పయనం ఎక్కడికే అయితే ఇక్కడ నుండి పరలోకానికి మారాలి అనంటే నా ప్రభువుని, నా పాపముల నిమిత్తం నువ్వు చనిపోయావు దేవా అని విశ్వాసంతో నేను అంగీకరించగలిగితే నా కొరకు చిందించవలసిన శిక్ష, చెందించవలసిన వెల, పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందారు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ, ఆమె వ్యభిచారం ఎందుకు చేస్తుందో తెలియదు. ఆమెను ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి నిలవబెట్టారు. ఇదిగో వాక్యం సెలవిస్తుంది ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అని. కానీ నా ప్రభు ఏం చేశారు? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభువారు జాలి కలిగిన దేవుడు. అయితే ఆయన న్యాయవంతుడు, పరిశుద్ధుడు. ఆయన న్యాయవంతుడు గనుక, నీతివంతుడు గనుక ఆయన తూకం త్రాసులో మనల్ని నుంచోబెట్టవలసిందే. అయితే ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక ఏదైతే తేలిపోయామో దానికి తగినటువంటి శిక్ష మనకు బదులుగా ఆయన తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో యేసు ప్రభువారు సిలువ ఎక్కడానికి వెళుతూ ఉన్నారు. ఆయన యెరూషలేము వైపు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె దగ్గరకు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వస్తే, నువ్వెందుకు చేశావు, నీకెవరు చేయమన్నారు, నీ చావు నువ్వు చావు అన్న మాటలు నా ప్రభు అనలేదు. ప్రభువారు అన్నారు, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక నుండి పాపం చేయకు. ఈ రోజు కూడా మన యేసు ప్రభువారు మనకు అదే చెప్తూ ఉన్నారు. ఇదిగో పాతాళమంతా, అగాధమంతా, ఇంకా ఎప్పటికీ నీ తిరిగి రానేటువంటి లోకంలోనికి నువ్వు వెళ్ళిపోయేటటువంటి వ్యసనాల్లో, పాపంలో నువ్వు ఉన్నట్లయితే, నీ పిల్లలు ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి కనికరపడమని వేడుకుంటే ఆయన సహాయం చేస్తారు. ఆయన విడిచిపెట్టారు. ఆయన మన కన్నీళ్లకు కన్నీరు గారుస్తారు. మనతో పాటు ఆయన ఏడుస్తారు, మనతో పాటు ఆయన దుఃఖపడతారు. మనలను చూచి, మన వేదనను చూచి ఆయన సంతోషించేటటువంటి దేవుడు కాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరు నశించుట దేవునికి ఇష్టం కాదు.
ఏ దుష్టుడు కూడా, మనము ఎన్నో తిట్టుకోవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళితే కంపు కొట్టచ్చు, వాళ్ళ నరహంతకులు అవ్వచ్చు, మాంత్రికులు అవ్వచ్చు, వ్యభిచారులు అవ్వచ్చు, ఆడంగితనమ గలవారవ్వచ్చు, మనకు చూస్తే అసహ్యము రోత పట్టొచ్చు. కానీ దేవునికి ప్రేమే ఉంది. తన పిల్లలలాగానే దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ కృప భూమి మీద జీవించినంత కాలము మాత్రమే ఉంటూ ఉంటుంది. ఆయన అవకాశం ఇస్తూ ఉంటారు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకున్నామా? మనలను దేవుడు నిత్య నరకాగ్ని నుండి పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని తీసుకుని వెళతారు. చాలామంది సంఘానికి రారు, మందిరానికి వెళ్ళలేరు. ఏం వెళతామండి? పాపంలో ఉన్నాను, తప్పు చేస్తూ ఉన్నాను, సిగ్గుమాలిన బ్రతుకు, నేను వెళ్ళలేను, నేను వెళ్ళి అందరిలో ఏం కనబడను అని అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారిని ఏమంటారంటే పాపులకు స్నేహితుడు. ఆయన పాపులకు స్నేహితుడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన మహోన్నతుడు. ఆయన పరిశుద్ధుడే, ఆయనలో పాపం లేదు. నువ్వు ఈ నిత్య నరకాగ్ని గుండా, ఈ నాశనము గుండా వెళుతున్నావు, నీ పిల్లలు వెళుతున్నారని బాధ చూస్తూ, ఆయన కూడా బాధపడుతూ, ఆయన నీతో పాటు ఏకీభవిస్తూ, ఏ విధము చేతనైనను అగ్నిలో నుండి లాగునట్లుగా ఆయన మనలను ఆయనతో జత కట్టుకుంటూ ఉన్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 52వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయం 52వ వచనము. క్షమించండి, 32వ వచనము. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 31వ వచనం చూస్తే, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కరలేదు. అమ్మా, తల్లి, అయ్యా, ప్రభువుని బట్టి ప్రాధేయపడుతూ ఉన్నాను. సంఘానికి దూరం కావద్దు. సంఘపు తలుపులు దేవుని ప్రేమను బట్టి మీకు తెరుచుకునే ఉంటాయి. మీరు మందిరానికి వెళ్ళేది, సంఘానికి వెళ్ళేది సేవకులను సంతోషపెట్టడానికి కాదు, మనుషులను సంతోషపెట్టడానికి కాదు. ఆ ప్రియ ప్రభువు నీ రోగములను స్వస్థపరచడానికి, ఆ గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలము, నీవు పొందిన గాయములను, నీ గాయములను కట్టడానికి, నిన్ను స్వస్థపరచడానికే నువ్వు మందిరానికి వెళ్ళాలి. నువ్వు మందిరానికి ఎన్నిసార్లు ఆహ్వానిస్తూ ఉన్నా, వెళ్ళలేను, రాను, నా ఇష్టమని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీకు తెలియకుండా నిత్య నరకాగ్నిలో గుండా, ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నావు. ఎన్నిసార్లు ప్రాణహాని జరగవలసి వస్తే దేవుడు నిన్ను తప్పించాడు. దేవుని మందిరానికి వచ్చి నీ గాయములను ఆయన కట్టుచూ ఉండగా, ఆ గాయములను కట్టించుకోవడానికి నువ్వు ఎందుకు రావట్లేదు? ఆయన వైద్యుడు కదా. నువ్వు వస్తే ఇతరులకు వాసనే. అయ్యో, ఆయన మందిరంలో తప్ప, ఆయన సన్నిధిలో తప్ప ఇంకెక్కడ స్వస్థత లేదు. నీకు ఇంకెక్కడ స్వస్థత లేదు, నీకు ఇంకెక్కడ ఆహ్వానము లేదు, ఇంకెక్కడ ఎవరు పట్టించుకోరయ్యా. గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలమైనటువంటి క్రీస్తు మన గాయములను బాగు చేసేవాడాయన. కీర్తనల గ్రంథం 147వ కీర్తన, 147వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని
వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన మన గాయములను కడతాడు. ఎందుకంటే నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వేదన గుండా వెళుతూ ఉన్నావో నీకు కాకుండా నీ ప్రభువు కూడా తెలుసు. అసహ్యించబడి, అవమానించబడి, ద్వేషించబడి, తప్పక వ్యసనాలకు లోనయ్యి దేవుని వాక్యపు వెలుగులో నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూచి దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, నా అతిక్రమము, నేను పాతాళములో పడవలసిన వాడను. ఇది నా పాపం అనుకుంటే నా మీద ఉన్నటువంటి అతిక్రమము, దోషములు నా మీద నుండి తీసి నా ప్రభువారు ఆయన మీద వేసుకున్నారు. నరకంలో ఎంత శిక్ష అయితే ఉంటుందో ఆ శిక్షని యేసు ప్రభువారు అనుభవించారు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని అన్నప్పుడు ప్రభువారు పాపంగా చేయబడ్డారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నుండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో, పాపముగా చేయబడిన సమయంలో ఎవరి కోసం? నా కోసం. ఎందుకోసం? నన్ను ఆయనతో పాటు యుగ యుగములు ఎల్లకాలం ఆయనతో పాటు ఉంచడానికి ఆ ప్రభు ఆయన ఆ మరణాంధకారము గుండా వెళ్ళారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అక్కడ చూస్తే ఆదియందు దేవుడున్నారు, ఆదియందు వాక్యమున్నారు. ఈ దేవుడు, ఈ వాక్యం ఎక్కడున్నారు? కలిసి ఉన్నారు. ఒకరి ముఖములు ఒకరు దగ్గరగా పెట్టుకుని ఉన్నారు. అంత దగ్గరగా ఉన్నటువంటి సహవాసం. అక్కడ నుండి యేసు ప్రభువారు ఆయన భూమి మీదకి నరావతారిగా వచ్చారు. దాసుని స్వరూపము ధరించుకున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు, 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునని యేసుక్రీస్తు ప్రభువారు దైవ అవతారము. ఆయన దేవుడు, ఆయన నరుడయ్యారు. నా కొరకు, మన కొరకు ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిలాగా భూమి మీదకి వచ్చారు. మనకు తెలుసు
దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు 6వ దినమున మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నారు. దేవుడప్పుడు నరుడు కాడు, సృష్టికర్త. ఆ దేవుడు ఆయన చేసిన సృష్టిలాగా మారిపోయి ఇప్పటికి కూడా మన కొరకు మన ప్రధాన యాజకుడు దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో గాయములు ఇంకా ఉన్నాయి, ఆయన తల మీద గాయములు ఇంకా ఉన్నాయి, ఆయన ప్రక్కలో గాయములు ఇంకా ఉన్నాయి. మనల్ని చూస్తూ ఉన్నప్పుడు అయ్యో ఫలానా వ్యక్తి కొరకు నేను గాయములను చిందించానే, ఫలానా వ్యక్తి కొరకు సిలువలో నా ప్రాణాన్ని బలిగా ఇచ్చానే, అయినను అగ్నిగుండంలోనికే జారిపోతూ ఉన్నారు అని బహుశా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండొచ్చు దేవుడు ఈ సమయాన్ని. ప్రియులారా, ఏదో మభ్యపెట్టి మాయమాటలు చెప్పాలని నేను చేసే ప్రయత్నం చేయట్లేదు. ఇది మన వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని తీర్మానం తీసుకున్నామా, మనము అందులో నుండి బయటపడతాం. ఎవరు చూసొచ్చారులే, ఎవరు చెప్పారులే, మీ బైబిల్లో ఉన్నది నిజమాలే వినండి. నిజం కాకపోతే నమ్మకంగా యథార్థంగా బ్రతకడం వల్ల వచ్చే నష్టం లేదు. కానీ ఒకవేళ అదే నిజమైతే ఆ మహాశాపము నుండి నన్ను నేను తప్పించుకుని దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉంటాను. నా ప్రభు నా కొరకు గాయపడ్డారు. అమ్మా, పాపపు వ్యసనములో నువ్వు ఉంటే, అయ్యా పాపపు వ్యసనంలో నువ్వు ఉంటే నువ్వు బయటికి రావడానికి నీకు శక్తి చాలదు. నువ్వు కృంగిపోతూ ఉన్నా. యవ్వనస్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు. ఎన్నో చెప్పకూడనటువంటి అలవాట్లకు అలవాటు పడిపోయారు. ఆ ఊబులో నుండి బయటకు రావడం మన వల్ల కాదు. కానీ మన ప్రభు ఆ ఊబిలో నుండి మనల్ని బయటకు తీసుకొస్తారు. మనంతట మనం అనుకోవచ్చు, ఒక్కసారి ఇంకిదే ఆఖరిసారి, ఇంకా మరలా ఎప్పుడు ఈ తప్పు చేయను అని. కానీ మన వల్ల అవ్వదు, మరలా అదే తప్పు చేస్తాం. కానీ నీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చి, ప్రభువా నా వల్ల కావట్లేదు, నాకు సహాయము చెయ్యి అని నువ్వు అడిగితే తెలియని రీతిలో ఆ హృదయంలో నుండి ఆ మాయ ఏదుందో అది పోతుందండి. ఆ మాయ ఏంటో చెప్పమంటారా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశారు. ఇక్కడ కనబడితే జాగ్రత్తగా చూస్తే ఒక అంధకార అధికారము, ఆ వలయంలో, ఆ ఉచ్చులో ఉన్నటువంటి మనము ఎప్పటికీ నరకంలోనికే అడుగులు వేసుకుంటూ వెళతాం. అందుకే తప్పించుకోవడం మన వల్ల చేత కాదు, బయటపడడం మన వల్ల కాదు. ఆ అంధకార అధికారంలో నుండి మనలను బయటకు లాగేది ప్రభువే. మరొక చోట కూడా దీనికి అనుగుణంగానే మరొక మాట ఉంటుంది. అది అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం నేను చదువుతాను. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనము 3-4 లైన్ల తర్వాత ఉంటుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను.
అంధకార సాతాను అధికారము. ప్రియులారా, ఈ విధంగా చెప్తారు. సాతాను నిజంగా ఉన్నటువంటి ఒక సృష్టము. దేవునికి ఆయనకు ఉన్నటువంటి వైరము కారణాన్న మనల్ని దేవునికి దూరం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆదాము అవ్వలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలసిన వారే ఏదొక విధంగా మోసము చేసి మాయమాటలు చెప్పి దేవుని దగ్గర నుండి దూరం చేసేసేయగలిగాడు సాతాను. అది ఆ రోజు కాదు, ఈ రోజు కూడాను శక్తిమంతమైనటువంటి వాడు. ఆ సాతాను ముందు ఏం చేస్తాడంటే, ఒక అడుగు స్థలం కోసం మన జీవితంలో చూస్తాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉన్ననాడు మన దగ్గరికి రాలేడు. ఆ అడుగు స్థలము ఒకవేళ ఇస్తే 2 అడుగులు వేస్తాడు. 2 అడుగులు వేసి హృదయాన్నంతటినీ నెమ్మదిగా ఆక్రమించుకుంటూ ఉంటాడు. సర్కస్లో కోతి ఉంటుంది కదా, కోతికి ఒక చైన్ వేస్తారు కదా, ఆ చైన్ పట్టుకుని ఇటు వేస్తే కోతి ఇటు వెళ్ళతుంది, ఇటు తిప్పితే ఇటు వస్తుంది. సాతాను యొక్క అధికారము క్రింద ఉన్నటువంటి మనము ఒకవేళ ఉన్నట్లయితే ఆ విధంగానే మన బ్రతుకులు, మన జీవితాలు ఉంటాయి. ఈ అధికారము కొట్టివేయబడాలి. ఈ అధికారములోండి మనము బయటికి రావాలంటే మన వల్ల కాదు. నువ్వు బయటికి వస్తానంటే, దేవుని దగ్గరికి వెళ్తానంటే, రేపటి నుంచి మందిరానికి వెళ్తానంటే అది అంత తేలిక కాదు. అనుకోని శ్రమలు, నువ్వు అనుకున్న నాడే నీకు కష్టము, గాయము, అస్వస్థత, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభు దగ్గరికి వస్తేనే నువ్వు ఇక్కడికి వస్తావు, లేకపోతే అక్కడికి వెళతావు. సాతాను ప్రయాసంతా కూడా తనతో పాటు ఎంతమందిని వీలైతే అంతమందిని అక్కడికి తీసుకుని వెళ్ళాలనే ఆ వలయంలోనికి వెళ్ళి చిక్కుకొనవద్దు. అయ్యో, మనకు తెలియకుండా ఆ వాయువులలో, వాయుమండలములలో జరిగేటటువంటి యుద్ధాలు మనకు తెలియదు. ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉంటాయి మన మీద అధికారము కోసము, మన జీవితం మీద అధికారం కోసం. ఎంతో మంది తమ ఆత్మలను అమ్మివేసుకుంటారు. తమ ఆత్మలను మాంత్రికుల దగ్గరకు వెళ్ళి, జాతకాల దగ్గరికి వెళ్ళి అమ్మి వేసుకుంటూ ఉంటారు. దానివల్ల పొందుకునేది శాపమే, దానివల్ల క్షేమము లేదు. అది ఒక అధికారం, అది ఒక అంధకారం. అయితే యేసు ప్రభువారు ఆయన నమ్ముకుని వారికి ఇక్కడ కనబడుతున్న మాటలను బట్టి చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ అంధకార అధికారం నుండి విడుదల మన జీవితాలకు కలుగుతూ ఉంటుంది. విడుదలంటే అస్వస్థతగా ఉండకపోవడం కాదు, అనారోగ్యం లేకపోవడం కాదు. అనారోగ్యం ఉండొచ్చు, అవి దేవుడు కొన్ని ఏర్పాటు చేసేవే. కానీ హృదయంలో నెమ్మది ఉంటుంది, హృదయంలో సంతోషం ఉంటుంది. పాప భారం ఉన్న నాడు ఏముంటుందంటే గుండె నిండా బరువే, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అదే గనక క్రీస్తు ప్రభువుల వారిని నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన రక్తములో నిన్ను నువ్వు కడుక్కున్నట్లయితే హృదయము తేలిగ్గా ఉంటుంది. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలలో నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము,
చెప్తాం. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. శక్తి బలం ఇచ్చును యేసు నీ జీవితాన్ని బాగు చేయును. అమూల్యమైన యేసు రక్తం ఏ గృహముల ద్వార బంధముల మీద ప్రభువారి రక్తం ఉంటుందో ఆ ఇంటిలో చీకటి ఉండదు. అమ్మా, ప్రతిరోజు నీ ఇంటిలో స్తోత్ర ప్రార్థన, నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన, నీ ఇంటిలో ఒక బలియాగం జరగకపోతే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మన మీదకి వస్తూ ఉంటంటే మనమేమి పట్టనట్టు నుంచుంటూ ఉన్నాం. మన ఇంట్లో వాళ్ళని అదిగో సింహం వచ్చి ఎరను తీసుకొని పోయినట్లుగా మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన భర్తను, మన భార్యను, మన సంసారమును, మన ఆరోగ్యమును అన్నిటినీ లాక్కుని వెళ్ళిపోయి అగ్నిగుండంలో వేస్తూ ఉంటుండగా శక్తి ఏది? క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే మనకు శక్తి. ఆయన రక్తములోనే శక్తి ఉన్నది. ఆయన రక్తమునకు అపవాది భయపడతారు. ఆయన రక్తము మన ద్వారబంధముల మీద ఉన్ననాడు కీడు, బాధ, వేదన, అగ్నిగుండము మనకు దూరం అవుతూ ఉంటుంది. అమూల్యమైన రక్తము గొర్రెల వంటి రక్తము కాదు. పూర్వపు రోజుల్లో ఇంటిలో తెగులొస్తే మేకపోతును బలిచ్చేవారు కదా. ఏ దేవతో మన మీద ఏది చేయకూడదని బలిచ్చేవారు కాదా? అయ్యో, క్రీస్తు ప్రభు వారి యొక్క బలి ఉన్నది మనకు. ఇక మరి ఏ బలి అక్కర్లేదు మనకు. దేవాది దేవుడే, మానవుడే మన కొరకు బలిగా వచ్చారు. తను తాను బలి అర్పించుకున్నారు. ఆ రక్తములో ప్రాణం, ఆ రక్తమును ఆశ్రయించిన నాడు మన జీవితాలకు క్షేమము. విశ్వాసముతోటి ఆ రక్తమును మనము మన హృదయాలకు అప్పగించుకొని మనల్ని మనము కడుక్కున్న వాళ్ళను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ఎవరు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేని వారి వలె ఉంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అమ్మా, వ్యభిచారంలో ఒకవేళ ఉంటే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను కడిగి నీకున్న బంధకాలను విడిపిస్తారు. త్రాగుడులో నువ్వు ఉంటే ప్రభు దగ్గరకు వస్తే ఆ కట్లను, ఆ అంధకార అధికారపు శక్తి యొక్క ప్రభావమును వేరు చేస్తారు. వేరు చేసి నువ్వు ఇందులోనికి, ఈ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నిన్ను బయటకు తీసుకురా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు మన ప్రభువు చనిపోయి ఆ గాయములను పొంది పరలోకంలో ఆయన ఉన్నారు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాలు నిత్యమైన మోక్షాలు
ఇంకెంతసేపు వాక్యం వినగలరు? సకవాక్యమయ్యింది. సేవకులు నాకు 11:30 వరకు ఇచ్చారు. మీ ఇష్టం. ఓకే, మరొక 15 నిమిషాల్లో ప్రయత్నం చేస్తాను ముగించడానికి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చూసిన వాక్యం ఏమంటే, అగ్నిగుండములో వెళ్ళేటటువంటి వాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు ఎలాగవుతారు? అగ్ని గంధకము, అగ్ని గుండము, నిత్యాగ్ని, నిత్య శిక్షను లో నుండి మనల్ని తప్పించడానికి మన ప్రభు, మన దేవుడు మన గాయములను కట్టడానికి, ఎల్లకాలము ఆయనతోటి ఉండడానికి, ఆయన మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చారు. 3 రకాల ప్రజలు మన మధ్య ఉన్నారు. 1, సరాసరి అవిశ్వాసుల జాబితాలో ఉండి దేవుడంటే తెలియక, పాపం అంటే భయము లేక, దేవుని యందు భయభక్తులు లేక అగ్నిగుండంలోనికి వెళ్ళేవాళ్ళు మొదటి కేటగిరీ. 2వ కేటగిరీ విశ్వాసులని చెప్పి కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులని చెప్పి కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళేవాళ్ళు. అంటే మందిరానికి వెళ్ళని వాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు అందరూ మనలో చాలామంది ఈ అగ్నిగుండంలో వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నామేమో. వాక్యాన్ని చూద్దాం. వాక్యాన్ని చూసి ఒకవేళ తెలుసో తెలియకో అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నట్లయితే, విశ్వాసులమే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నట్లయితే, మనల్ని మనము కాచుకుని ఉందాం, మనల్ని మనము సరి చేసుకుని ఉందాం. ఆ పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క చేతుల్లోకి మనల్ని మనం పెట్టుకుని మన హృదయానికి ఆపరేషన్, సర్జరీ చేయించుకుని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, ప్రార్థన తెలిసిన వాళ్ళు, అద్భుత కార్యములు చేయగలిగిన వాళ్ళు, స్వస్థత కార్యములు చేయగలిగిన వాళ్ళు. అయినను ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు ఎవరవో నాకు తెలియదు అంటూ ఉన్నారు. సేవకులైనా విశ్వాసులైనా ఇటువంటి అద్భుత కార్యములు చేయగలిగే వాళ్ళైనా వాళ్ళు అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు. అంటే దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు అని చెప్తున్నారంటే ఆటోమేటిక్ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళే. ఆలోచన చెయ్యండి, మీ జీవితం ఎలాగొన్నది? ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ప్రభువా అని చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తిస్తున్నారు. దేవుని రాజ్యంలోనికి మీరు వెళ్ళగలరా? వెళుతూ ఉన్నారా? దీనికి సంబంధించిన మాటే మరొక చోట లూకాసు వార్తలో కూడా ఆల్మోస్ట్ ఇదే మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్త
7వ అధ్యాయం 46వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చె- నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు చాలండి. దేవుడు చెప్పే మాటలు చెయ్యని వారు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. దేవుని చిత్త ప్రకారము చేయలేని వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. దేవుని చిత్తం ఏంటో అంటే ఆయన మాటలు, ఆయన వాక్యం, పరిశుద్ధత, ఆయనతోటి సహవాసం, ఆయనతోటి నడవడం, నీ దేవుని నువ్వు ప్రేమించడము ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించలేకపోతే ఏమో నీకు ఇక్కడ స్థానం లేదేమో. ఆయన నువ్వు మనసారా ప్రేమించలేని నాడు ఆయనకు నువ్వు అక్కర్లేదేమో. ఆలోచన చేద్దాం. మొదటిగా ఆయన చిత్త ప్రకారము జీవించని వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళతారు. రెండవది చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఎంత కఠినమైన మాటలో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు నీ పొరుగు వారిని నువ్వు ద్వేషిస్తే, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి, నరహంతకురాలివని వాక్యం సెలవిస్తున్నది. మొదట్లో మనం ఇందాక చూసాము ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనంలో చూడొద్దు, పిరికి వారు నరహంతకులు అగ్నిగుండంలో ప్రవేశిస్తారు. ఆ నరహంతకులు నిజంగా నేను ఎవరినో వెళ్ళి చంపక్కర్లేదు, నా పొరుగు వారిని నేను ద్వేషిస్తే నరహంతకుడిని అవుతాను. సహోదరుని ప్రేమించువారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. సహోదరుని ప్రేమింపలేని వారు మరణంలోనే ఉన్నారు. వారిలో నిత్య జీవం లేదు. తల్లిని చూడలేనటువంటి వాళ్ళు, తండ్రిని చూడలేనటువంటి వాళ్ళు, అత్తలను చూడలేనటువంటి వాళ్ళు, మావేలను చూడలేనటువంటి వాళ్ళు, మంచాన ఉన్నటువంటి వాళ్ళని చూడలేనటువంటి వాళ్ళు, వాళ్ళు సహోదరులు కాదు, కానీ వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారా? నీలో ద్వేషం ఉంటే, ఎవరో వ్యక్తి వస్తున్నప్పుడు తలను తిప్పుకుంటూ ఉన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తే నువ్వు నరహంతకుడవని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజమే, ఇది మీకే కాదు, నేను కూడా ఈ సవాలు గుండా వెళుతూ ఉన్నాను. నన్ను నేను పరీక్షించుకుంటూనే ఉన్నాను. నేను గొప్పవాడిని నేను అనుకోనట్లేదు, నేను బలహీనుడిని. కానీ దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు నరహంతకుడవు, నీకు నా దగ్గర స్థానం లేదు, పో అని అంటే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడకా? ఏం ఆలోచన చేయండి. మీ హృదయంలో ఈ క్షణమందు ఎవరి మీద ద్వేషం ఉన్నదో వారిని ఇప్పుడే క్షమించండి. రేపు మీరు వెళ్ళిన తర్వాత క్షమాపణ అడగండి. మీలో ప్రేమ లేకపోతే మీరు మరణంలోనే ఉన్నారు. మరణంలో నుండి మీరు జీవంలోనికి దాటలేకపోతూ ఉన్నారు. క్రైస్తవుడిగా దేవుడు పిలిస్తే
ఆ పరలోక రాజ్యపు వారసులకు ఉండవలసిన ప్రధాన లక్ష్యము ప్రేమ, ప్రధాన గుణము ప్రేమ. నీ దేవుడు ప్రేమా స్వరూపి. ఆ ప్రేమ మనలో లేకపోతే గుండె నిండా ఈర్ష్య, ద్వేషము, కలహము, గొడవలు, చాడీలు, కపటాలోచనలు, మోసపూరితమైన ఆలోచనలు. ఎప్పుడు ఇంట్లో నుండి వెళ్ళగొడదామా, ఎప్పుడు ఆస్తిని లేకుండా చేద్దామా, ఎప్పుడు నలగొడదామా, ఎప్పుడు అవకాశం కోసం చూద్దామా, ఇటువంటి ఆలోచనలు చేస్తే ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని వాక్యాలు చదువు, ఎంత కన్నీరు కార్చు, ఎంత ఉపవాసం ఉండు, దేవుని వాక్యపు వెలుగులో దేవుని దృష్టిలో నువ్వు నరహంతకుడివే. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వాళ్ళు ధనవంతులు అవ్వక్కర్లేదండి. మంచం మీద అవిటిగా ఉన్న వాళ్ళు కూడా, నడవలేని వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతారు. గుడ్డి వాళ్ళు వెళ్ళగలుగుతారు, కుంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అనారోగ్యం ఉన్న వాళ్లకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని దేవుడేం చెప్పట్లేదు. మనకు అన్నీ నిండుగా ఉన్నాయి. వాళ్ళని చులకనగా చూస్తాం, గుడ్డివాడిని గుడ్డోడా అంటాం, మాట్లాడేవాడిని ముసలోడిని ముసలదానా అంటాం, అన్నం పెట్టం, కనికరం లేదు. మనం దేవుని రాజ్యానికి వారసులము కాము. విశ్వాసులమే, దేవుని ఎరిగినటువంటి వాళ్ళమే. కానీ మన జీవిత స్థితి సరి లేకపోతే మన స్థలము పరలోక రాజ్యము కాదు. మూడవది చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుండి 43 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుండి 43 వచనాలు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు, ఎప్పుడు నువ్వు దప్పికొన్నావు, ఎప్పుడు నువ్వు పరదేశివై ఉన్నావు, ఎప్పుడు దిగంబరివై ఉన్నావు, ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు అని అంటే, ఇదిగో వీరిలో ఒక్కళ్ళకి చేస్తే, ఒక్కళ్ళకి మీరు చేయలేదు గనుక, ఒక్కనికైనా నువ్వు చేయలేదు గనుక నాకు నువ్వు చేయలేదని దేవుడు ఎంచుతూ ఉన్నారు. నీ జీవితంలో ఎవరికన్నా నువ్వు మేలు చేసావా? క్రైస్తవుడు, క్రైస్తవురాలు పరలోక రాజ్యపు వారసుడను, వారసురాలను, నా దేవుడు, నేను బాప్తిజం తీసుకున్నాను, ప్రతి సందర్భంలోనూ ప్రభు యొక్క బలలో చేతులు వేయగలుగుతున్నాను అని నువ్వు చెప్పడంలో దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఆకలి కొన్న వారిని పోషించగలగడం, దప్పిగొన్న వారికి దాహం ఇవ్వగలగడం, దిగంబరిని ఉన్న వారికి బట్టలు ఇవ్వగలగడం, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించగలగడం, నువ్వు చేయగలిగినంత అన్ని డబ్బులతోనే జరగవు. మాటే హృదయాన్ని బలపరుస్తుంది, ప్రార్థనే అద్భుత కార్యాలు చేస్తూ ఉంటుంది. మన హృదయం నిండా ఒకవేళ మన పక్కన వాళ్ళు గాయపడితే తప్పు చేశాడు, దేవుడు తగిన న్యాయం చేశాడని మనం తీర్పు తీరుస్తాం. అందుకు మనల్ని దేవుడు పిలవలేదు. మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే పరలోకపు పిలుపు. చూస్తారు ఒకసారి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా, రాజ్యమునకును మహిమకును తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించున్నాం. చాలండి. దేవుని యొక్క రాజ్యమునకు, ఇది దేవుని రాజ్యం, దేవుని యొక్క మహిమ, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు భూమి మీద మనం జీవించే జీవితం ఏంటో తెలిసినా, పరలోకంలో ఉండవలసినటువంటి జీవితం భూమి మీద జీవించాలి.
భూమి మీద ఉన్నప్పుడు పరలోకాన్ని చూస్తూ జీవించాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న మాటలు ఏంటంటే, మీ కళ్ళ ముందు ప్రతిరోజు కూడా అగ్నిగుండం ఉండాలి, ప్రతిరోజు పరలోకం ఉండాలి. మీరు పరలోక వారసులైతే పరలోక వారసులకు తగినటువంటి జీవితం జీవించాలి. మన కళ్ళ ముందు ఈ నిజాలు కనబడుతూ ఉండాలి. మీరు మాట్లాడే మాట, మీరు చేసే ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు దేవుని రాజ్యపు వారసులకు తగినటువంటి నిర్ణయాలు, తగినటువంటి జీవిత విధానంతో మనం నడుచుకోవాలి. మరొక 4వ విషయం చూస్తే, ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని వాక్యం సెలవిస్తూ ఉంటుందంటే, విశ్వాసులే కానీ ప్రవేశించలేరని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనము. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను ఈ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి ఏంటంటే వేషధారణమైన నీతి. వాళ్ళు ఏంటంటే వీధుల్లో ఉండి ప్రార్థనలు చేయగలరు, గొప్ప గొప్ప దాన ధర్మ కార్యక్రమాలు చేయగలరు, వాళ్ళు దశమ భాగాలు ఇవ్వగలరు, అన్ని చేయగలరు, వాక్యం బాగా తెలుసు. కానీ వాళ్ళ నీతితోటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని రాజ్యపు వారసులు దేవునితోటి లోతైన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళాలి. పైపైన ఉండేటటువంటి ఆత్మీయ స్థితి కాదు, ఎంతకాలం బ్రతికేము కాదు, ఎంత లోతుగా, ఎంత ఆత్మీయ లోతుతోటి మనము బ్రతికామనేది దేవుడు చూస్తూ ఉంటారు. దానియేలును చూస్తే దేవుడు దానియేలును ఒక మాట అంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనము. నీవు బహుప్రియుడవు గనుక నువ్వు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. చాలండి. దానియేలును దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు బహుప్రియుడవు. మనల్ని దేవుడు ఏమంటారు? దానియేలు తను చేసే ప్రార్థన ఈ 9వ అధ్యాయం 18వ వచనం చదవద్దు, అక్కడ చూడండి. 9వ అధ్యాయం 18వ వచనంలో, మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని ప్రార్థన చేయట్లేదు దేవా, నీ కనికరమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. దానియేలు తనంతట తానేదో గొప్పవాడని తను అనుకోవట్లేదు, కానీ దేవుడైతే దానియేలు బహుప్రియుడు అని అంటూ ఉన్నాడు. దేవుడు దానియేలు ప్రార్థన చేసిన వెంటనే, తను దేని కొరకు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన జవాబును ఇవ్వడానికి వెంటనే ఆజ్ఞనిచ్చారంట. దానియేలు ప్రార్థన చేశాడు, వెంటనే చేయండి. దానియేలు ప్రార్థన చేశాడు, వెంటనే చేయండి. దేవుని కొరకు బహుప్రియుడుగా ఉన్నటువంటి వాళ్ళ జీవిత స్థితి అది. ప్రియులారా, ఆఖరికి ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది సంఘముతో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు. ఇంకా అనేకమైన మాటలు పంచుకోవాలని ఆశ ఉన్నది, కానీ సమయం చాలా గడిచింది. ప్రభు మనకు వేసేటటువంటి ప్రశ్న, అందరూ తలలు వంచండి, కొద్దిసేపు ప్రార్థనలోని గడుపుదాము. వాక్యపు వెలుగులో ప్రభువుని చూస్తూ ఇంత వాక్యం మనం విన్నాము. మనలో ఉన్నటువంటి జీవిత స్థితి ఏంటో మనం ఒకసారి మనల్ని మనం